బలం ఉన్న వినయం లేకపోతే భీముడికి ఎదురైన అనుభవం గురించి మీకు తెలుసా? పాండవుల వనవాసంలో ద్రౌపది కోరిన సౌగంధిక పుష్పాల కోసం భీముడు గంధమాధవ పర్వతానికి వెళ్తాడు. దారిలో ఒక ముసలికోతి తోక అడ్డంగా ఉండటం చూసి భీముడు గర్వంతో దాన్ని పక్కకు తప్పుకోమంటాడు. నేను ముసలివాడిని, నీవే ఆ తోకను పక్కకు జరిపి వెళ్ళు అని ఆ వానరం బదులిస్తుంది. భీముడు తన సర్వశక్తిని ఒడ్డిన ఆ తోకను అంగుళం కూడా కదిలించలేకపోతాడు. అంతుడు ఎవరో ఉన్నారని గ్రహించిన భీముడు వినయంగా ప్రార్థించగా ఆ వానరం తన నిజరూపమైన హనుమంతుణ్ణి ప్రకటిస్తుంది. భీముని గర్వాన్ని అణచి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ఉండి విజయాన్ని చేకూరుస్తానని హనుమ అభయమిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.